మరో అంశం చూద్దాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో విజయ్ డైలమాలో పడ్డారు. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. రైట్, అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నాం ఆయన ఎవరి మద్దతు తీసుకుని ముందుకు వెళ్తారని. ఇప్పుడు ప్రస్తుతం 112 మందే ఉన్నారు. ఇక కావలసినటువంటి నంబర్ 118. మరి ఏం జరగబోతుంది? రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా మొత్తం మీద చందు ఏదైతే తమిళ ఎట్రిగన్ కలగం ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు ఉంది అని చెప్పేసి మొదటి నుంచి టీవీకే చెప్పుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏదైతే ఈ టీవీకేతో జత కట్టడంతో 112 సీట్లను అయితే పూర్తిగా ఏదైతే టీవీకేకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఈరోజు గవర్నర్ని కలిశాడు విజయ్. ఏదైతే విజయ్ కలిసిన నేపథ్యంలో మొదటగా గవర్నర్కి ఆయన వివరణ ఇచ్చాడు. అంటే కేవలం వచ్చే అసెంబ్లీ కి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించే సమయంలోపే నేను పూర్తిగా నా మెజారిటీని నిరూపించుకుంటాను. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంటే ప్రమాణ స్వీకారం చేసేందుకు పూర్తిగా అనుమతి ఇవ్వాలి, దీనికి మీ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో గవర్నర్ బిగ్ షాకే ఇచ్చినారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 118 అంటే మ్యాజిక్ ఫిగర్ 118 ఖచ్చితంగా 118 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలు గవర్నర్ దగ్గరికి కావాల్సి ఉంది. కానీ 112 మంది ఎమ్మెల్యేల సంతకాలు రావడంతో ఆయనకి రేపటికి అవకాశం ఇచ్చారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి 20 ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీకి మద్దతు వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఆయన తెలిపినప్పటికీ ప్రధానంగా 20 మంది జాబితా అంటే 20 మంది మంత్రుల జాబితా కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టారు. మరోవైపు ఈయన అంటే టీవీకే పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి నుంచి దీనిపై అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మొదటి నుంచి పూర్తి స్థాయిలో టీవీకేకి ఎక్కడి నుంచి మద్దతు వస్తుంది అంటే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు మద్దతు ఇస్తున్నారా లేకపోతే డిఎంకే నుంచి వస్తున్నారా ఎక్కడి నుంచి అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతుతో 112 సీట్లు మాత్రమే ఉంది. మిగతా సీట్ల పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా ఇక్కడ చర్చ. అంటే 6 సీట్లకు సంబంధించి 6 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఆయా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒకటే అంటున్నారు. ఏఐడిఎంకే సంబంధించి మాకు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. వాళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళ నుంచి మాకు సపోర్ట్ అయితే ఉంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గవర్నరు ఎందుకు దీన్ని రిజెక్ట్ చేశాడంటే పూర్తిగా గవర్నర్ ఒకటే అడిగాడు, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి 118 సీట్లు ఖచ్చితంగా ఉంటేనే మేము పర్మిషన్ ఇవ్వగలం. దీనికి సంబంధించి పూర్తిగా ఒకవేళ రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా ఆయన 118 మంది అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 120కు పైగే ఏదైతే మాకు మద్దతు ఉంది అని మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఆయన 118 మంది సంతకాలు నా దగ్గర ఉంటేనే దీనికి అవకాశం ఇస్తానని చెప్పేసి గవర్నర్ అయితే తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఇప్పటికే విజయ్కి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ స్టేడియాన్ని అయితే పూర్తిగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం 11:30కి ఆయన ప్రమాణ స్వీకారం చేసే విధంగా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది వివిఐపీ కంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ముఖ్యంగా మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి విఐపీలు కూడా భారీగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ గవర్నర్ ఎటువంటి సందేశం ఇచ్చారు, ముఖ్యంగా టీవీకేకి విజయ్కి ఏం చెప్పారు అంటే ఈ రోజుకి సంబంధించి ఆయన మీట్ అయ్యిండే దాని మీద ఏం మాట్లాడారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.